ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం సంక్రాంతి తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 100% కూడా జరిగేది ఇదే. తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది. 2026 సంవత్సరం సంక్రాంతి తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఖచ్చితంగా కూడా మనం నమ్మాల్సిందే. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఎందుకంటే మనం ఇంతకు ముందు బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అని లైట్ తీసుకుని కొన్ని ఉన్నాయి. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా జరిగి తీరింది, జరుగుతూనే ఉన్నాయి కూడా. అలాగే భూమిపైన పాపాలు అనేకంగా పెరుగుతాయి, అలాని మంచి చేసేవారు పుణ్యాత్ములే తగ్గిపోతారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా సృష్టిగా వివరించారు. అలా వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఎన్నో రకాల విషయాలు 100% కూడా జరిగి తీరాయి. అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యమై తీరాయి. ఇక అలాగే ముందు ముందు జరిగేవి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా సృష్టిగా వివరించారు. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక కలియుగంలో రాను రాను ధర్మం అనేది తగ్గిపోతుంది, అధర్మం పెరుగుతుంది, దేవుని నమ్మని నాస్తికులు ఎక్కువగా పుట్టుకుని వస్తారు అని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ని చూస్తుంటే ఖచ్చితంగా 100% కూడా జరిగి కనిపిస్తుంది. అలాగే ఎందుకు అంటే మనకు ఈ రోజుల్లో భక్తి భావన, నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి భక్తుల కన్నా భక్తి లేని నాస్తికులే ఎక్కువగా ఉన్నారు. అంటే దేవుడు లేరు, సృష్టి లేదు, అలాగే ఈ సృష్టిలో దేవుడు, ఈ సృష్టిని దేవుడు పరిపాలించట్లేదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు, ఆ భగవంతుడు ఈ సృష్టిని నడిపిస్తున్నారు అని చాలామందికి తెలియదు. దానితో పాటు మంచివారికే అంటే పుణ్యాత్ములకే ఎక్కువ కష్టాలు, పాపాత్ములకే ఎక్కువ సుఖాలు, రాను రాను పాపాత్ములకే ఉన్న అన్ని మంచి ధనవంతులుగా ఉంటారు, అలా అని పుణ్యాత్ములే పేదవారిగా ఉంటారని చెప్పి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు. 100% కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇదే నీతి నిజాయితీ కంటే కూడా అవినీతి పరులే ఎక్కువగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా దొంగ బాబాలు ఎక్కువగా పుట్టుకొస్తారు అని చెప్పారు. ఖచ్చితంగా దొంగ బాబాలు, అలాగే ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి మోసాలు, అనేక రకాలైనటువంటి బెట్టింగ్ యాప్లు వంటి మనం చూస్తూ ఉన్నాము. వాటిలో ఎంతో మంది కూడా మోసపోయి ఉన్నటువంటి కూడా మనం చాలా వరకు చూస్తూ ఉన్నాము. ఆర్థికంగా ఎంతగానో నష్టపోయి ప్రాణాలను కోల్పోయినటువంటి సిచ్యువేషన్ని కూడా చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా జనాలు వావి వరుసలు అనేవి లేకుండా కామాంధులుగా మారిపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా సృష్టిగా వివరించారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో అదే జరుగుతుంది. కన్న తండ్రి కన్న కూతురి పైన అంటే అగాధ్యం చేసినటువంటి ఎన్నో ఘోరాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే అన్న చెల్లె అనే రక్త సంబంధం కూడా లేకుండా, తేడా లేకుండా, అలాగే కన్నవారు కూడా అని కూడా చూడకుండా కిరాతకంగా తయారైనటువంటి మార్పులను కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇలా వావి వరుసలు లేకుండా జనాలు మారిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే మందులు లేని వ్యాధులు ఎన్నో పుట్టుకొస్తాయని చెప్పారు. హెచ్ఐవి వంటి వాటికి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి మందు అనేది లేదు అని చెప్పవచ్చు. అలాగే ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి అనేది ప్రజలను పట్టి పీడిస్తుందని, లక్షలాది మంది కూడా చనిపోతారని చెప్పారు. బ్రహ్మంగారు వివరించారు. అది కరోనా వంటి వైరస్ వచ్చి ఆ యొక్క వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి
జన నష్టం జరుగుతుందని, అలాగే ఊహించినటువంటి జనం ఇంత కూడా పుట్టుకొస్తారని చెప్పి మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. ఇప్పుడున్నటువంటి జనాల లెక్కల ప్రకారం చూస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోయాల్సిందే. జనాల లెక్కల్లో ఆశ్చర్యానికి గురి చేస్తే అంత లెక్కలైతే మనం చూస్తూనే ఉన్నాము. అంత ప్రజలు అంతగా పుట్టుకొని వస్తున్నారు. ఇక అదేవిధంగా ఈ చాలా వరకు కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. అంటే పెంపుల చెట్టుకి నిచ్చెన వేసేటువంటి మరుగుజ్జులు పుట్టుకొస్తారని బ్రహ్మంగారు వివరించారు. ఖచ్చితంగా అది జరిగి తీరింది. ఎంతోమంది మరుగుజ్జులను చూస్తూనే ఉన్నాము. ఇక అదేవిధంగా వేప చెట్టుకి అమృతం కారుతుందని కూడా, ఇలా పాపాలు పెరిగి పుణ్యాత్మలు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే చింత చెట్టుకు వెంపల చెట్టుకు అని చెప్పారు. దానితో పాటు మనం ఇలాంటి అద్భుతాలను చూస్తూనే ఉన్నాము. పగలు రేయి అనేది లేకుండా జన సంచారంలో శృంగార భావనలు పెరుగుతాయని కూడా చెప్పారు. భావి వరుసలకు విలువ ఉండదు అని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు. అంతేకాదు ప్రపంచంలో ఆందోళన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకల వర్షాలు, జీవన విధానాన్ని మారుతుందని కూడా చెప్పారు. ముడి సరుకులకు నిత్యావసరాల సరుకులకు యొక్క ధరలు భారీ నుంచి అతి భారీగా పెరుగుతాయని చెప్పారు. దీనితో ప్రజలు ఏమి కొనాలి, ఏమి తినాలి అని ఆందోళనలో ఆలోచిస్తారని కూడా చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్ నెలలో ఒకవైపు తుఫాను దేశాన్ని అల్లకల్లోలం చేయిస్తుందని, మరోవైపు తాగడానికి చుక్క నీరు కూడా దొరకదని అని ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్లు మనకు చెబుతూ ఉన్నారు. శాస్త్రం కాలజ్ఞానం చెబుతుంది. భూకంపాలు, వరదలు, కొత్త కొత్త రోగాలు పెరుగుతాయని కాలజ్ఞానంలో చాలా సృష్టిగా వివరించినట్లు తెలుస్తుంది. అంతేకాదు సముద్రపు నీరు ముంచుకొచ్చి తీవ్ర ప్రాంతాల నగరాలు ముంచెత్తుతాయని చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీని దొంగలించడం, దాని తర్వాత స్వామివారి యొక్క హుండీ కుడి భుజం అనేది కదలడం మొదలవుతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు. కొన్ని చోట్ల ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు. కృష్ణా గోదావరి నదులకు వరదలు వస్తాయని, కృష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం కనిపిస్తుందని, ఆ రథం కాంతిని చూసిన ప్రజలు కళ్ళు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వివరించినట్లు తెలుస్తుంది. అంతేకాదు చాలా వింతైన విశిష్టములు జరుగుతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో వివరించారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బంగారం ధరలు చూస్తే మధ్యతరగతి వారు సామాన్యులు ముత్యమంత బంగారాన్ని కూడా కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక మహిళ 7గురికి జన్మని ఒకే కాన్పులో ఇస్తుంది అని బ్రహ్మంగారు వివరించారు. ఈ యొక్క అద్భుతాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఒక స్త్రీ 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇందిరాగాంధీ గారు 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీశైలం భ్రమలాంబికాదేవి ముక్కు పుడకని కృష్ణానది తాకుతుందని, ఆ తర్వాత సృష్టి వినాశనం జరుగుతుందని చెప్పారు. ఆవు లేచి మాట్లాడుతుందని, పెద్దగా శబ్దాలు చేస్తుందని చెప్పారు. అగ్నివర్షం కురుస్తుందని చెప్పారు. దీనివల్ల జన నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. 6 సంవత్సరాల పాప గర్భం దాలుస్తుందని వివరించారు. ఆలయంలోకి జంతువులు ప్రవేశించి భక్తులని భయాందోళనకి గురి చేస్తాయని కూడా చెప్పారు. అలాగే తిరుపతిలో ఖచ్చితంగా ఈ యొక్క దృశ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఒక మహిళ 3 ఏళ్ల బాలుని పెద్ద పులి ఎత్తుకెళ్ళినట్లు మనం అందరికీ తెలిసిందే. రాజుల పాలన ఉండదు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. ప్రస్తుతం రాజులు కాకుండా రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ప్రపంచాన్ని ఏలుతుంది. నోటి మాటలు నమ్మరు, కాగితాలపైన రాతలు మాత్రమే నమ్ముతారని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే మనం ఒక కారు కొనాలి అన్నా, ఒక ఇల్లు కొనాలి అన్నా, భూమి కొనాలి అన్నా అగ్రిమెంట్ వంటి
అలాంటివి అనేక రకాల పేపర్ల పైన రాసినటువంటి నమ్ముతూను ఉన్నాము. కానీ నోటి మాటల్ని ఎవరూ కూడా నమ్మట్లేదు. ఇలా ఎన్నో రకాల బ్రహ్మంగారు చెప్పినవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక ముసలి దేవాలయంలోకి వచ్చి 3 రోజుల పాటు మేకపోతు మేకపోతులాగా మారిపోతుందని, మేకపోతులాగా మారి అరుస్తుందని, మాయమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు తిరుపతి వెంకన్న స్వామి ఆలయం 3 రోజుల పాటు మూతపడుతుందని, ఎటువంటి పూజలు ఉండవని చెప్పారు. కాశీలోని గంగా నది ఎండిపోయి చుక్క నీరు కూడా కనిపించదు అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన దీంట్లో చాలా వరకు కూడా జరిగినాయి. ఇకపై కూడా జరగబోయేవి మరెన్నో అని చెప్పారు. ఈ సృష్టిలో పాపం అనేది అనేకంగా పెరగడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటే అయితే ఇటువంటి ఘోర పరిస్థితులు చూడకపోవచ్చు. కాబట్టి చేసే పనిలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి, మంచి చెడులు ఆలోచించి ఎవరికి హాని చెయ్యకుండా పుణ్యాన్ని మూట కట్టుకుంటే ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని రకాల విపత్తులు కావచ్చు, కొన్ని రకాల ఘోరాలు నేరాలు కూడా కావచ్చు, మనం బయటకి వచ్చే అవకాశాన్ని అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.